सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशिखरां स्मितमुखे मापीनमक्षोरुहां सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्पराम् अम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्पबाणचापाम् अणिमादिविरावृतां मयूखैः अहमित्येव विभावये भावानि। తదాత్మంతో అమ్మవారిని మనసారా ప్రేమతో హృదయ సమర్పణగా కోరుకుంటే అమ్మ పలకదా తల్లి? శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంతృప్తధాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబికస్తూరిక సమందహసితాక్షిణ హసితేక్షణాం శశరచాపపాశాంకుశాం అశేషజనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికా. ఆమె మనలోకి వచ్చింది, మనము ఆమె వేరు కాదు, ఒకటే. తర్వాత ఏమొచ్చింది నాన్న? పంచపూజ. పంచ అంటే 5. విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. వాటన్నిటినీ లయం కలపడము అంటే మన మూలాధార చక్రము లం. అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు చూడు. లం పృథ్వీతత్వాత్వికాయై శ్రీలలితాదేవై గంధం పరికల్పయామి నమః. అమ్మా, లం అనే బీజాక్షరం మన మూలాధార చక్రం యాక్టివేషన్ బీజాక్షరం. అది అక్కడే అన్నాడు పృథ్వీతత్వాత్మిక. అమ్మా, నీవు నాలో ఉన్న మూలాధార చక్రానివి, నిన్ను యాక్టివేషన్ చేస్తున్నాను. లలితాదేవే గంధం సపరికల్పయామి సమ. భూమిలో నీళ్లు పడగానే మంచి వాసన వస్తుంది, భూమి వాసన ఎంత బాగుంది అంటారు. అలాగే గంధము అమ్మవారి మీద గంధం వేస్తూ లం పృథ్వీతత్వాత్మికాయై లలితాదేవే గంధం పరికల్పయామి అన్నప్పుడు నా శరీరంలో భూతత్వము చక్కటి అనుభూతితో యాక్టివేషన్ చెందుతుందమ్మా అని ఆ భూమిలో 2 కాళ్ళు పెట్టి మనం ఇలా పూజ చేస్తే ఆమె కరిగి మన మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది.